కళ్యాణ్, నువ్వే అన్నావుగా, వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు, నేను నీ లవర్ని అని ముందు నన్ను అనుకోమని. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ కళ్యాణ్. నాకు నువ్వు కావాలి, ఏదో ఒకటి చెయ్యి. దైవం శాంతి. అబ్బయా, రే అబ్బయా, ఏమైందిరా? ఏం లేదు మామ. నాకు తెలుస్తుందిలే, ఏమైందో చెప్పు. ఏం లేదు మామ, మన కళ్యాణ్. రే, ఇప్పుడు ఆడి గురించి ఎందుకురా? బయట చాలా రోజుల తర్వాత వర్షం పడుతోంది, ప్రశాంతంగా మందు తాగు. నువ్వు అనుకున్నట్టు కాదు మామ కళ్యాణ్. అంటే నేనే తప్పుగా అనుకుంటున్నానా? ఆడి గురించి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదరా. నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు మామ కళ్యాణ్. అబ్బయ్యా, ఏమైందిరా? ఇక్కడేనా అబ్బాయా మా నాయన రోజు మందాగేది? నాకో పెగ్గే అబ్బాయా. ఏ అబ్బాయా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయా నువ్వు మా నాయన దగ్గరికి వచ్చి? సుమారు 10 ఏండ్లు అవుతుంది బాబు. అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి. నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయ, ఎందుకురానో మీ నాయనతో మాట్లాడట్లేదు అని, అమ్మతో సహా. కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బాయ. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ. కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. ఓకేనా? కొంచెం పైకి పైకి. ఇప్పుడు బాబు, నాకు నిన్న రాత్రి తెలిసింది నా కూతురికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అని.
సంపాదించినా సంపాదించకపోయినా, మిగిలించినా మిగిలించకపోయినా మా నాయన ఎప్పటికీ నాకు రాజే.